గ్రంథం 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ ఆనంద్ కరుణేష్. 6వ పాఠం, 2వ భాగం. ఈవ్, మేరీ మరి సీతామాతల గురించిన సత్యాలు. ప్రేమ మంత్రం. అహం ప్రేమే. 6వ పాఠం, ఈవ్ మరి మేరీ. ఆనంద్ కరుణేష్. నమస్తే లక్ష్మీదేవి గారు. లక్ష్మీదేవి. నమస్తే ఆనంద్ కరుణేష్. ఈ ప్రత్యేక సమయంలోనే మానవులతో మాట్లాడాలని ఎందుకు ఎంచుకున్నారో తెలియచేయగలరా? లక్ష్మీదేవి. నేను గతంలో చేసినట్లుగానే ఆనందం మరి బోధనలను అందించటానికి ఈ క్షణంలో ఇక్కడ ఉన్నాను. ఈ మాటలు మాట్లాడిన క్షణం మరి మీరు నన్ను ప్రశ్నించిన క్షణం అన్నీ గతయుగాల సంకేతం మరి నక్షత్రాల అమరికల వల్ల జరిగింది. ఇది కేవలం గతకాలపు విషయాలను తొలగించే సమయం. భూమి మీద ఉన్న శక్తులు భావోద్వేగ స్థిరత్వం కోసం అర్థిస్తున్నాయి. ఈ పని నాకు చాలా తరాల క్రితమే ఇవ్వటం జరిగింది. నా బోధనలన్నీ మట్టు పెట్టేయటం వల్ల మీ ముందుకు తీసుకువచ్చేంత బోధనలు ఆ సమయంలో లేవు. గతంలో దాగి ఉన్న నా జీవితంలోని అన్ని విషయాలను వ్యక్తపరచాలనుకుంటున్నాను. చాలా మంది తమ జీవితాల్లో అనుభవిస్తున్న కష్టాలను తొలగించుకోవడానికి సహాయపడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వారితో సాంగత్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సరస్వతీదేవి చెప్పినట్లుగానే నేను మాత్రమే కాకుండా ఇతర మత విశ్వాసాలలోని దేవతలు కూడా మాట్లాడుతారు. ఇతర సంస్కృతుల దేవతలు కూడా ముందుకు వచ్చి పురుషత్వ శక్తి వల్ల జరిగిన మార్పులు మరి విశ్వాసాలను సరిచేస్తారు. దానితో మనమందరం తిరిగి సమతుల్యత చెందుతాం. ఆనంద్ కరుణేష్. మా మానవులు పూర్తిగా మార్గాన్ని కోల్పోయారు. ఇది కర్మచక్రంలోని ఒక భాగమా? ఎందుకంటే దుఃఖం యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. లక్ష్మీదేవి. కఠినమైన శీతాకాలపు సుడిగాలి గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆ సుడిగాలి మధ్యలో నిలబడినప్పుడు ఆ మధ్యలో చాలా నిశ్శబ్దతను, ఆ గాలి యొక్క సౌందర్యాన్ని అనుభూతి చెందగలం. చాలామంది మనుష్యులు ఆ సుడిగాలి బయట నిలబడి ఉన్నారు. వారి జీవితాల్లో గందరగోళాన్ని మరి భయాన్ని అనుభూతి చెందుతున్నారు. వారు ఆ లోపల ఉండే సున్నిత ప్రదేశంలో ఉండలేకపోతున్నారు. చలికాలపు మంచు యొక్క తెల్లదనంలో ప్రకృతి మొత్తం ఆహ్లాదంగా మరి నిశ్శబ్దంగా ఉంటూ రాబోయే వసంత ఋతువులో ఫలాలను అందిస్తుంది. కనుక కర్మ సిద్ధాంతం గురించి మీ ప్రశ్న గొప్ప ఆధ్యాత్మిక మార్గానికి బాట వేస్తుంది. ఆనంద్ కరుణేష్. మనం ఇంత దుఃఖాన్ని అనుభూతి చెందాలా? లక్ష్మీదేవి. దుఃఖం అనేది నేర్పబడిన విషయం. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ప్రశాంతత లేకుండా ఉండడం వల్ల బిడ్డ కూడా దుఃఖంతో జన్మిస్తుంది. గత తరాల్లో ఆడవారు గర్భం ధరించినప్పుడు తమ రోజువారీ పనుల నుంచి విరామం తీసుకుని బిడ్డ పుట్టే వరకు విశ్రాంతి తీసుకునేవారు. దానితో పిల్లలు ప్రశాంతతతో పుట్టే అవకాశం ఉండేది. మానవజాతి పిల్లల పెంపకంలో మన పూర్వీకులు చెప్పిన అసలైన బోధనలను విడిచిపెట్టేశారు. ప్రస్తుత తరాల్లో కొంతమంది పిల్లల్లో హింస ఎక్కువగా ఉంది. పిల్లలు కేవలం కొద్దిపాటి ఆనందాన్ని మాత్రమే అనుభూతి చెందటమే దీనికి కారణం. ఇంకా చెప్పాలి అంటే పురుషులు పాలించే ఈ భూమి మీద చాలా తరాలుగా నిజమైన పోషణ లభించలేదు. ఎందుకంటే పితృస్వామ్య నిర్మాణాలన్నీ మొండితనంతో ఉండటం వల్ల భూమి మరి స్వర్గం కలిసి ఉండడానికి మరి మనస్సు పూర్తి స్థాయిలో విస్తరించలేదు. దీనివల్ల శరీరంలో మరి మనస్సులో రోగాలు ఏర్పడి మీరు నివసిస్తున్న ఈ భూమాతకు కన్నీళ్లు తెప్పించాయి. ఎప్పుడు ఇదే విధంగా ఉండదు. ఇప్పటికే కొంతమంది భూమి మీద జన్మించిన పురాతన ఆత్మలతో అనుసంధానాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నారు. వారి జాగరూకతలో సహాయపడి కొత్త జ్ఞానాన్ని అందించి ఈ భూమి మీద నూతన ఫలాన్ని తీసుకురావటమే నాకు ఇచ్చిన పనులలో ఒకటి.
ఆనంద్ కరుణేష్. కొంతమంది జ్ఞానపు చెట్టు నుంచి ఈవు నిషేధింపబడిన ఫలాన్ని తీసుకున్నందువలన స్త్రీలపై పురుషులకు అపనమ్మకం ఏర్పడిందని అంటారు. ఆ అపనమ్మకమే పురుషులు స్త్రీలను నియంత్రించే పితృస్వామ్యతను సృష్టించిందని అంటారు. లక్ష్మీదేవి. ఇది ఒక రూపం. ఈవు ఎటువంటి నిషేధింపబడిన ఫలాన్ని తినలేదు. అసలైన కథను చాలా తరాలుగా మార్చి చెప్పి పురుషులకు ఆధ్యాత్మిక అంశాల నుంచి వేరు కావటం స్త్రీ యొక్క తప్పిదంలా ఒక తప్పుడు విశ్వాసాన్ని సృష్టించారు. ఒక నిషేధింపబడిన ఫలాన్ని అందించినప్పుడు ఈవ్ వంటి దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తి తన అంతరంగంలో మనస్సుకి ఇది గొప్ప వేర్పాటును కలిగిస్తుందన్న విషయాన్ని తెలుసుకునే దాని ఆకర్షణకు గురి అయ్యింది. ఇది ఆలోచించినప్పుడు మనకు నిట్టూర్పు కలుగుతుంది. ఆనంద్ కరుణేష్. ఓహ్ నిజమా? ఈవ్ ఒక దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్త? లక్ష్మీదేవి. అవును. ఈవ్ ఆ తోటను బాగా ఆస్వాదించేది. ఆ తోట ఎల్లప్పుడూ సజీవంగా ఉండేది. అది వెచ్చగా తన ఇల్లులా అనిపించేది. తనకు చాలా బోధనలు అందించబడ్డాయి. సూర్యుడు ఉదయిస్తూ మరి అస్తమిస్తూ ఉండే సమయంలో దేవదూతలతో మాట్లాడగలిగే గొప్ప బహుమతి తనకు ఉండేది. చాలామంది దేవదూతలకు తాను ఒక సంరక్షకురాలు. ఆడం మాదిరిగానే ఈవ్ కూడా ఈ దేవదూతలతో మరి జంతువులతో మాట్లాడేది. ప్రతిదీ సామరస్యంగా ఉండి పరమానందంతో నిండి ఉండేది. తాను చేసిన పనికి ఫలితాన్ని తాను ఊహించలేదన్న విషయం తప్పు. తన అంతరంగంలో ఉన్న జ్ఞానవృక్షం నుంచి మరిన్ని సృష్టించవచ్చన్న గొప్ప ఎంపిక తనకు ఇవ్వబడింది. ఉన్నత దివ్యత్వ జీవులతో తనకున్న గాఢమైన ఆలోచనల వల్ల ఈవ్ మరి ఆడం ఆ పరమానందం మరి సామరస్యం ఉన్న ప్రదేశం నుంచి ప్రక్కకు తప్పుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వారు మరింత ఉన్నత ఆధ్యాత్మిక తలానికి చేరుకోవడానికి పరమానందం నుంచి పక్కకు రావాలి. వారిద్దరూ కలిసి ఈ నిర్ణయం తీసుకోలేదు అన్న ఆలోచనే తప్పు. చాలా తరాల తరువాత స్త్రీలు తమ పరమానందపు బాటను మరి ఆధ్యాత్మిక జాగరూకతను అనుసరించకుండా ఉండడానికి పురుషులు ఈ నిషేధింపబడిన ఫలం అన్న రూపకాన్ని సృష్టించారు. ఈవి యొక్క జాగరూకతకు వేసిన అడుగుని ఒక పాపంగా మార్చేశారు. ఆనంద్ కరుణేష్. ఈవును ఒప్పించిన సర్పం గురించిన కథ ఏమిటి? లక్ష్మీదేవి. ఈజిప్ట్ భగవంతుడైన తోత్ భగవాన్కు సంకేతమే ఆ సర్పం. అతను భగవంతునికి దూత. దివ్య సమయంలో సంపూర్ణంగా వ్యక్తమవ్వడానికి అతను ఆ తోటలో నివసించేవాడు. అనుకోకుండా ఈ సరీసృప జాతి క్రింది స్థాయి అని అనుకుంటారు. కానీ ఇది ఆవేశరహిత మరి సున్నితమైన స్వభావం కల జీవి. స్త్రీలు క్రింది స్థాయివారుగా రూపొందించటానికి వారిని ఈ సర్పంతో కలిపి చెప్పారు. స్త్రీల సాధికారతను అణిచివేయాలని అలాంటి కథను చెప్పారు. సర్పం కాటు మరి దాడి చేయటం అన్నది స్త్రీల సహజ స్వభావంగా చెప్పారు. అన్ని జీవులు ఉన్నత మరి క్రింది స్థాయి శక్తులను ప్రదర్శిస్తుంటారు కనుక సర్పం యొక్క విషయం స్వస్థతకు కూడా ఉపయోగపడుతోంది. చాలా జంతువులు సత్యానికి మరి జ్ఞానానికి ఉదాహరణగా చాలా సంస్కృతుల్లో చెప్పారు. ముఖ్యంగా తూర్పు దేశాల సంస్కృతుల్లో ఇది చాలా ఎక్కువగా చెప్పారు. వినాయకుడి గురించి ఆలోచించండి. ఆయనకు ఏనుగు తలను ఎందుకు అమర్చారు? మానవుని తల అమర్చవచ్చు కదా, కానీ ఏనుగు తల అనేది దీర్ఘ వయస్సుకు, భావితరాలకు, జ్ఞానానికి మరి కోమలత్వానికి సూచన. ఈ గురించిన సత్యం వెలుగులోకి వచ్చి రాబోయే తరాలు వాటిని సరిచేస్తారు. ఆనంద్ కరుణేష్. ఈవ్ చేసిన పాపం గురించి మాట్లాడినప్పుడు క్రైస్తవ మతానికి సంబంధించిన యేసు ప్రభువు మరి మేరీ మ్యాగ్దలీన్ యొక్క ఇంకొక కథ గుర్తొచ్చింది. క్రైస్తవ మతంలో ఆమెను అంటే మేరీ మ్యాగ్దలీన్ను పశ్చాత్తాపడే పాపిగా చెప్పారు. పోపు గైగోరి ఆమెను ఒక వేశ్యగా చెప్పారు. కానీ కొంతమంది రచయితలు మేరీ మ్యాగ్దలీన్ జీసస్ యొక్క సన్నిహిత స్నేహితురాలిగా, ఆధ్యాత్మిక భాగస్వామిగా మరి ప్రియమైన వ్యక్తిగా చెప్పారు. మేరీ జీవితం గురించి మరి యేసు ప్రభువుతో ఆమె పాత్ర గురించి చెప్పగలరా? లక్ష్మీదేవి. తన కుటుంబంలోని అక్కా చెల్లెళ్లలో మేరీ మ్యాగ్దలీన్ ఒకరు. తనకు ఉన్నత అంతర్దృష్టి ఉంది. ఏమి కావాలనుకున్నా ప్రత్యక్షీకరించుకోగలదు. తన అందానికి మరి ఆకర్షణీయమైన కళ్ళకి తోడు తన కురులు అంటే తన హెయిర్ జుట్టు
కూడా తన అందాన్ని మరింతగా పెంచుతాయి. చక్కటి చేతులతో చాలా సాధారణ వస్త్రధారణలతో ఉండేది. యేసు ప్రభువు తనని ఎన్నుకున్నారు. వారు చాలా జీవితకాలాలు కలిసి జీవించారు. ఆయన ఆమెను జీవిత భాగస్వామిగా ఉండమని కోరుకుంటున్నారు. ఆమె యేసు ప్రభువుని గుర్తించి వారిద్దరిని ఒకటి చేయమని దేవతలను కోరుకుంది. ఒక కుటుంబ వేడుకలో ఇద్దరూ కలిశారు. తాను ఎప్పుడూ తన దృష్టిని ఒక పురుషునిపై ఉంచలేదు. యేసు ప్రభువు తన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనతో ఒంటరిగా సమయాన్ని గడపడానికి సిద్ధంగా ఉండేది. ఇది గ్రంథాల్లో రచించలేదు. ఆమె సంగీతంలో ఉన్నత స్థితిలో ఉంది. చాలా ప్రతిభ కలది. తన కళ్ళ ముందు తాను ప్రేమించిన వ్యక్తి ఉండటం వల్ల రాబోయే పనులు గురించి తనకు భయం లేదు. ఆమె యేసు ప్రభువుని కేవలం తాను ఆరాధించే భగవంతునిగా మాత్రమే కాకుండా ఆయన అసలైన స్వభావాన్ని కూడా చూసింది. దానితో యేసు ప్రభువుకి ఆమె మరింత ప్రియమైన వ్యక్తిగా మారింది. ఆ కాలంలోని పద్ధతుల ప్రకారం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. అధిరోహణ చెందిన వ్యక్తి మరి ప్రియతమ వ్యక్తి అయిన యేసు ప్రభువు ఆమెను లాలించి ప్రేమించి వివాహమాడాడు. వారి వివాహాన్ని మేరీ మాత, జోసెఫ్ అంటే యేసు ప్రభువు తల్లిదండ్రులు మరి ఆమె కుటుంబ సభ్యులందరూ ఆశీర్వదించారు. ఆమె ఇచ్చిన సలహాలను యేసు ప్రభువు పాటించేవారు. మేరీ మ్యాగ్దలిన్ ద్వారా అందుకున్న బోధనలను యేసు ప్రభువు కొన్నిసార్లు అందరితో పంచుకునేవారు. కనుక యేసు ప్రభువు నేర్చుకున్న జ్ఞానం అంతా కేవలం తన తండ్రి నుంచి మాత్రమే కాదు, ఈ విషయం కూడా వెలుగులోకి వచ్చి భవిష్యత్తులో మరిన్ని తెలుస్తాయి. యేసు ప్రభువు మరి మేరీ మ్యాగ్దలిన్ తమ వివాహాన్ని చట్ట ప్రకారం సమగ్రం చేసుకోవడానికి పిల్లలకు కూడా జన్మనిచ్చారు. ఆమె ప్రజల నుంచి దూరంగా జీవించేది. అందుకే చాలామంది తప్పుడు సమాచారాన్ని అందుకున్నారు. తన భారాన్ని ఆమె భారం కాకుండా ఉండడానికి యేసు ప్రభువు ఆమెను సంరక్షిస్తూ ఉండేవారు. అందువల్ల మేరీ చాలా దూరాలు ప్రయాణించేది, మరి ఒంటరిగా గడిపేది. పిల్లలను పెంచే బాధ్యత ఆమె తీసుకుంది. చాలా విషయాలు, పాటలు, భక్తి, కవిత్వం వంటివన్నీ పిల్లలకి నేర్పింది. అవన్నీ వెలుగులోకి వస్తాయి. ఆనంద్ కరుణేష్. మేరీ గురించి మరి ఈవ్ గురించి మేము ఆలోచించే వాటిలో చాలా వరకు అసత్యమే. లక్ష్మీదేవి. అవును, ఈవ్ లాగానే ఇతర దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన స్త్రీలు ఉన్నారు అన్నది కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ తోటలో ఆమెకు ఒక దేవదూతల ఒక స్థానం ఉంది. ఇది తన రహస్య నివాసం. ఈ దేవదూతలతో మాట్లాడటమే తనకు ఇచ్చిన పని. వారు ప్రేమ యొక్క దూతలు. తమ పిల్లలను పెంచటమనే పని తీసుకుంది. తనకు ఇచ్చిన పని. వారు ప్రేమ యొక్క దేవతలు. తమ పిల్లలను పెంచటం అనే పనిని తీసుకుంది. చాలామంది స్త్రీలు అదే మార్గాన్ని అనుసరించారు. స్త్రీలు పిల్లల పెంపకాన్ని నిజంగా ఆస్వాదించారు. పిల్లలకు సరైన మార్గదర్శకులుగా ఉండటమే వారి ముఖ్య పాత్ర. పిల్లలు తమ వ్యక్తిగత మార్గాన్ని ఏర్పరచుకునే విధంగా స్త్రీలు దేవదూతల సహాయంతో మార్గదర్శకత్వాన్ని వహించేవారు. చాలామంది దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన స్త్రీ అర్చకులతో కలిసి ఆడవారు పెద్ద సమూహాలుగా ఉండి జీవిస్తుండేవారు. ఈ అర్చకుల బాగోగులు చూసుకోవటమే చాలామంది స్త్రీలకు ఉండే పనులు. ఇది తేనెపట్టులో రాణి ఈగకు మిగతా తేనెటీగలు చేసే పనిలా ఉంటుంది. ఏ విధంగా అయితే భూమి మీద మరింత జీవం ఉండడానికి తేనెటీగలు ఫలదీకరణ చేస్తాయో అదేవిధంగా ఈ దేవతా మందిరాల్లోని స్త్రీ అర్చకులు ఇతర గ్రహాల మరి నక్షత్ర మండలాలపై జీవనం కొనసాగేందుకు స్వస్థత శక్తులను పంపిస్తారు. ఈ మందిరాల్లో నివసించే స్త్రీ సమూహాలను సంరక్షించడానికి యోధులైన స్త్రీలు కూడా ఉండేవాళ్ళు. ఈ మందిరాలన్నీ దాదాపుగా ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉంటాయి. అక్కడ శక్తి స్వచ్ఛంగా మరి ప్రకంపనతో ఉండేది. అందువల్ల ఈ ఆడవారు భావోద్వేగ జీవులకు ఒక పోర్టల్లా వ్యవహరించేవారు. ఈ విశ్వంలో దేవతలకు మరి స్త్రీ అర్చకులు మధ్య సంభాషణ నేరుగా ఉండేది. సంతతి కోసం ఈ మందిరాలలో స్త్రీలు కేవలం ఉన్నత ఆధ్యాత్మిక లక్ష్యాలు ఉన్న పురుషులకు మాత్రమే అవకాశం ఇచ్చేవారు. ఈ స్త్రీలు యోధులైన స్త్రీలతో కలిసి సంతతి కోసం తమ భాగస్వామిని వెతకడం కోసం ఆ కొండలను వదిలి క్రిందకు వచ్చేవారు. సంతతి కోసం వచ్చిన ఒక ప్రత్యేక సమూహంలో ఉన్న స్త్రీలు, పిల్లలు యోధులైన దేవదూతలు ఉండేవారు. ఈ స్త్రీలలో దుఃఖం అనేది అసలు ఉండేది కాదు. మేరీలాగానే వారు కూడా భగవంతునితో సన్నిహితంగా ఉండేవారు.
ఏడో పాఠం మాతృస్వామ్యత నుండి పితృస్వామ్యత వైపుకు. లక్ష్మీదేవి పూర్వీకుల నుంచి ఎన్నో బోధనలు లభించాయి. ఈ దేవతల ఆలయాల్లో బాగా వేడుకలు జరుపుకునేవారు. స్త్రీలు తమ పిల్లలకు చక్కటి పోషణను అందించి ఎన్నో దివ్యత్వ శక్తులను బోధించేవారు. ప్రతి మగపిల్లవాడు ధ్యాన స్థితిలోకి వెళ్ళి తమలోని స్త్రీతత్వపు అంశాలను ఆస్వాదించటం ఒక గొప్ప వరంలా ఉండేది. ఆ సమయంలో ఎక్కువ సమతుల్యత ఉండేది. రక్షించే పురుషతత్వ శక్తి గాయపడిన విధంగా లేదా విడగొట్టే విధంగా కాకుండా సంపూర్ణంగా మరి సృజనాత్మకంగా ఉండేది. ఇంతకుముందు ఇచ్చిన ఆజ్ఞలు పురుషుని మరి స్త్రీలని సంతతి కోసం ఒకటిగా చేసి స్త్రీలు మరి పురుషులు ఈ రోజుల్లో అనుభవిస్తున్నటువంటి భారం మరి దుఃఖం లేకుండా ఆనందంగా గడిపేవారు. ఇవన్నీ గాయపడిన స్త్రీతత్వం మరి గాయపడిన పురుషతత్వం వల్ల ఏర్పడిన పితృస్వామ్య పాలన వల్ల మారిపోయాయి. ఆనంద్ కరుణేష్ ఎందుకు ఎలా? లక్ష్మీదేవి ఆత్మ పురోగమన ప్రక్రియలో విస్తరించుకోవటం మరి సంకోచించుకోవటం అనేది మన శ్వాస యొక్క ఉచ్ఛ్వాస మరి నిశ్వాస క్రమం లాంటిది. దాదాపుగా 6500 సంవత్సరాల నుంచి పితృస్వామ్య యుగం గడిచిపోయి పితృస్వామ్య యుగం మొదలైంది. మాతృస్వామ్య 6500 సంవత్సరాల నుంచి మాతృస్వామ్య యుగం గడిచిపోయి పితృస్వామ్య యుగం మొదలైంది. ప్రస్తుతం ఉన్న సంకోచ స్థితి ఈ మార్పుతోనే ప్రారంభమైంది. 2000 సంవత్సరాల క్రితం కొన్ని విషయాల్లో జరిగిన మార్పు వల్ల ఇది గణనీయంగా పెరిగింది. కాపాడవలసిన ఈ పురుష శక్తి తన స్వభావాన్ని అహంకారంగా మార్చుకొని స్త్రీ శక్తికి ఇచ్చే గౌరవాన్ని ఇవ్వట్లేదు. పురుషులు ఒక చోట చేరి సంతానోత్పత్తిలో తప్ప స్త్రీలకు అవసరం లేని శక్తి నిర్మాణాలను సృష్టించారు. ఈ సృజనాత్మక శక్తి క్రింది స్థాయిలో గాయపడిన శక్తిగా మారిపోయి మరింత పితృస్వామ్యత పెరిగింది. పురుషులు ఆవేశపరులుగా మారి మహిళలను మరి ఇతర పురుషులను కూడా నియంత్రించాలనుకున్నారు. యుద్ధాలు చేయటం, భూములను ఆక్రమించటం, విశ్వాసాలను ఇతరులపై విధించటం వంటివి చేసి ఆధిపత్యాన్ని సంపాదించారు. వంశాలను మరి కుటుంబాలను విభజించి పిల్లలను తల్లుల దగ్గర నుంచి వేరు చేశారు. ఇదంతా జరగటం వల్ల స్త్రీలకు, పిల్లలకు మరి వారి తాలూకు పురుషులకి భరించలేనంత దుఃఖం కలిగింది. ఈ దుఃఖం అనేక జీవితకాలాలు కొనసాగి పెరిగింది. పిల్లలను తల్లుల నుంచి వేరు చేయటం అనేది ఈ కాలంలో అవాంఛనీయ మనుషుల తెగలను మరి భాషలను పూర్తిగా వినాశనం చేసిన విధంగానే ఉంది. ఈ వేర్పాటు వల్ల కలిగిన దుఃఖం తరతరాలుగా పెరిగింది. దీనివల్ల అపరాధ భావం మరి దుఃఖం స్త్రీలలో పెరిగి మగపిల్లలు వద్దు అనేంతగా మారింది. కొద్ది కొద్దిగా ఈ పితృస్వామ్య క్రమంలో స్త్రీలు తమ మనస్సులకు బానిసలుగా మారారు. సమయం గడిచే కొద్దీ భయంతో ఉన్న పురుషులు ప్రశాంతతతో ఉండటం కన్నా వివాదాస్పదంగా ఉండడానికి మొగ్గు చూపుతూ విశ్వం యొక్క సహజ క్రమాన్ని స్వాధీనపరుచుకున్నారు. మానవాళి పితృస్వామ్య క్రమానికి మారుతున్నప్పుడు చాలామంది పురుషులు, స్త్రీలు ఆ పవిత్ర స్థలాలలో ఉండడానికి ఇష్టపడలేదు. పురుషుల కోరికలకు స్త్రీలు లోనయ్యి ప్రతిదాన్ని తరాలుగా పెంచి పోషించింది స్త్రీలే అని వారి మనస్సులో తీవ్ర అపరాధ భావనను కలిగించారు. పితృస్వామ్య క్రమం ప్రకారం అన్నింటికీ స్త్రీలే కారణమని కఠిన స్వభావులైన మగవారు వారిని బాధ్యులుగా చేసినందువల్ల స్త్రీలలో అపరాధ భావన దుఃఖంగా మారింది. దీనితో మన ప్రస్తుతం చూస్తున్న అసమతుల్యత ఏర్పడింది. మీ చుట్టూ గమనించినట్లయితే చాలామంది వ్యక్తులు పోషణను అనుభూతి చెందుతున్నారు. చాలామంది తమ సహజ పోషణ నుంచి వేరు కావటం వల్ల ఈ రకమైన అనుభూతిని పొందుతున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే చాలామంది పిల్లలు తమ తల్లి నుంచి పోషణను అనుభూతి చెందలేకపోతున్నారు. అనేక సంస్కృతులలో మహిళలు రోజువారీ పనుల యొక్క భారీ భారాన్ని వారి తలలపై మరి భుజాలపై మోస్తున్నారు. కొంతమంది స్త్రీలు చాలా గొప్ప దుఃఖాన్ని కలిగి ఉన్నారు. వారి నొప్పి వారి హృదయానికి కూడా చేరుతోంది. ఇది గాయపడిన స్త్రీతత్వం దుఃఖంతో విలపిస్తున్నట్లు అనిపిస్తుంది. వారు ఎన్నో తరాల దుఃఖాలను మోస్తున్నారు. తమ గొప్ప బహుమతుల కలలను ముందుకు తీసుకురావాలని ఎంతోమంది స్త్రీలు అనుకుంటున్నారు. కానీ పితృస్వామ్య క్రమం వల్ల వారికి లభించవలసిన అధికారంలో కూర్చోలేకపోతున్నారు. దీంతో
వారి నిజమైన మార్గానికి దూరంగా ఉండి తమ దుఃఖానికి కారణాన్ని చూడటం మరింత కష్టతరమవుతోంది. ఇదంతా సామరస్యతతో కూడిన సంగీతానికి సరైన గమకాలను తెలుసుకోలేకపోతున్నట్లు ఉంది. వారి ఈ తెలియనితనం వల్ల పైన మేం ఉన్నామని, మరి మా కాంతి వారిపై ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుందన్న విషయాన్ని కనీసం ఆలోచించాలన్నది కూడా మర్చిపోతున్నారు. లక్ష్మీదేవి. ఆనంద్ కర్ణేష్. స్త్రీలని పాపులుగా చాలా సాంప్రదాయాల్లో మరి దేశాల్లో కొన్ని వందల సంవత్సరాలుగా చూపిస్తున్నారు. స్త్రీలను గురించిన భయం కొంతమంది పురుషులు భూమి మీద అన్ని ప్రదేశాల్లోనూ ఉందా? లక్ష్మీదేవి. అవును, ఆ భయం రాజకీయంగా మరి వ్యక్తిగతంగా కూడా ఉంది. రాజకీయ దృష్టితో చూస్తే ఈ భయం వేల సంవత్సరాల క్రితమే ఉంది. మందిరాల్లో ఉన్న ఉన్నత అర్చకురాళ్లను వేశ్యలుగా పితృస్వామ్య మతాలు ముద్ర వేసినప్పుడే ఈ భయం మొదలైంది. ఈ అర్చకులు భూమితో లోతైన అనుసంధానం కలిగి ఉండి భూమికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా గొప్ప మర్యాద మరి గౌరవంతో చూసుకునేవారు. పురుషులు ఇతరుల భూములను ఆక్రమించడం మొదలుపెట్టి స్త్రీల చేతుల నుంచి ఆ అధికారాన్ని తీసుకున్నారు. ఆ కాలంలో ఉన్న మాతృస్వామ్య క్రమం గురించి తప్పుడు విశ్వాసాలను ప్రచారం చేశారు. మాతృస్వామ్యతలో స్త్రీలు తమ శరీరాలు మరి సంతానోత్పత్తిని వారి వ్యక్తిగత జీవితంలో ఒక వేడుకలా జరుపుకునేవారు. అదేవిధంగా సామాజిక జీవితంలో కూడా సాధికారంగా నాయకత్వపు పాత్రను పోషించేవారు. చాలామంది గొప్ప దేవతల అవతారాలుగా చూసేవారు. మగవారు ఆడవారికి తమ శరీరానికి సంబంధించిన సిగ్గును పరిచయం చేశారు. అవసరానికి సరిపడా మాత్రమే వస్త్రధారణ ఉండే విధానాన్ని ప్రపంచం అంతా ఉన్న వివిధ సంస్కృతుల్లో నిర్మూలించేశారు. పితృస్వామ్యత బలంగా ప్రతిష్టాపన జరిగిన తర్వాత పురుష అర్చకులు సున్నితమైన లైంగిక విషయాన్ని మరి నగ్న శరీరాన్ని ఒక పాపంగా ప్రకటించారు. ఈ విధమైన మార్పుల వల్ల మానవులు తమ సహజమైన శృంగారానికి దూరంగా ఉండి మనుష్యులలో లైంగికత పట్ల తప్పుడు విశ్వాసాలను సృష్టించారు. మానవుల ఆనందాల్ని మంచి మరి చెడుగా విభజన చేయటం వల్ల మానవునికి ఉన్న స్వేచ్ఛా సంకల్పం అనేదాన్ని బలహీనపరచి స్త్రీల మీద మరి ఇతర పురుషుల మీద నియంత్రణను సాధించారు. పురుషులు తమ కోరికలను మరింతగా పెంచుకోవటానికి నియంత్రణతో అణిచివేయబడిన ప్రజలను యుద్ధాలు చేయడానికి ఒప్పించి అంగీకారాన్ని పొందేవారు. దీనికి ఫలితంగా పురుషులు మరింత కోపానికి, అహింసకు మరి ఆవేశానికి లోనయ్యారు. ఈ పోరాటంలో చాలామంది స్త్రీలు తమ స్త్రీతత్వాన్ని కోల్పోయి ఆవేశపరులుగా మారిపోయారు. స్త్రీలు తమ సహజ స్వభావానికి దూరంగా ఉండటం వల్ల ఈ విభజన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వ్యక్తిగత స్థాయిలో భయం అనేది చాలా సులభంగా అనిపిస్తుంది. స్త్రీలకి బిడ్డ పుట్టిన తరువాత పురుషుల అవసరం లేదన్న ఆలోచన నుంచి ఈ భయం మొదలవుతుంది. వారి మూలాల నుంచి పోషణను అందించి సూర్యుని వారిపై ప్రకాశింపచేయగలదని పురుషులకు తెలుసు. కొంతమంది పురుషులకు జంతువుల వంటి గుణాలు, ఈ గుణాన్ని చెప్పడానికి సరైన పదం లేదు, జంతువుల వంటి గుణాలు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఈ పురుషులు తమ యోధ శక్తితో వేటాడటం మరి భద్రతను కలిగించాలనుకుంటున్నారు. స్త్రీలు తమ ఈ యోధ శక్తి మధ్యలో కలగచేసుకుంటారేమో అని, దానితో వారికి తమ స్వభావం తప్ప ఇంకేమీ మిగలదన్న భయం. కాబట్టి మీ రోజును మీరు గమనించుకోండి. గత 50 సంవత్సరాలుగా ఏమి జరిగిందో చూడండి. ఈ సమయంలో స్త్రీలు బాధలను అనుభవించారు. పురుషాధిక్యతను దాటి రావటానికి కష్టపడ్డారు. కొంతమంది పురుషులు మరింత దృఢమైన స్వభావానికి అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉందని, వారి పురుషత్వ శక్తి తగినంత లేదని భావించారు. కానీ ఒకసారి జపాన్ యోధులను చూడండి. వారికి స్త్రీతత్వ శక్తి మరి పురుషతత్వ శక్తి సమతుల్యంగా ఉంది. ఆనంద్ కరుణేష్. స్త్రీ పురుషులు ఇద్దరూ తమ సహజ స్వభావాన్ని అంగీకరించకుండా భయం వల్ల ఏర్పడిన స్వభావంతో నడుచుకుంటున్నారా? లక్ష్మీదేవి. స్త్రీలకు ఒక్కసారి బిడ్డ పుట్టిన తర్వాత పురుషుల అవసరం ఉండదని పురుషులకు భయం. స్త్రీలు తమ కోసం పోరాడకపోతే పురుషుడు తనని వాడుకుని వదిలేస్తాడని స్త్రీలకు భయం. స్త్రీతత్వం మరి పురుషతత్వం మధ్య నిగ్రహం మరి ఓర్పు అన్నిటికన్నా అవసరం. అదేవిధంగా స్త్రీ మరి పురుషుడిగా వేర్వేరుగా స్పందించగలిగే సామర్థ్యం కూడా ముఖ్యం.
అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రేమ. ప్రేమ అనేది మరొక దానిని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మీరు ప్రకృతిలో సహజంగా చూడవచ్చు. ఒకసారి మీకు నేను తుఫాన్ గురించి చెప్పిన విషయానికి వద్దాం. ఆ సుడిగాలి మధ్యలో ఉన్న ప్రదేశం చాలా వెచ్చగా ఉంటూ దివ్య పురుషతత్వం మధ్య పోషణ కలిగి ఉన్న గొప్ప సమతుల్య ప్రదేశం. ఆ సుడిగాలి చివర్లో నిలబడి ఉంటే ప్రశాంతంగా ఉండలేరు. కేంద్ర స్థానానికి చేరుకోవడానికి పోరాడుతుంటారు. గాయపడిన స్త్రీతత్వం గాయపడిన పురుషతత్వం మధ్య యుద్ధం కూడా అదే విధమైన పోరాటం జరుగుతుంది. ఈ యుద్ధం అంతర్గతంగా బాహ్యంగా వివిధ స్థాయిల్లో ఉంది. ఏ వ్యక్తి అయినా తనని తాను గమనించుకుంటూ తన లోపల జరుగుతున్న యుద్ధానికి కట్టుబడి ఉన్నప్పుడు తాను తటస్థ స్థితికి చేరుకోవడానికి తాపత్రయపడకుండానే తటస్థ స్థితిలోనే ఉంటాడు. ఇలా కాకుండా పోట్లాడుకుంటూ పోతే ఒకదానికి ఒకటి తోడై ఏదో స్థితిలో అనాలోచితంగా కర్మను సృష్టించుకుంటున్నారు. పితృస్వామ్య క్రమంలో ఆడవారి సాధికారాన్ని తొలగించడానికి క్రమబద్ధంగా ఉన్న మతాలను ఉపయోగించుకుని సహజంగానే తక్కువ స్థాయిలో ఉన్న పురుషులు ఈ కర్మను సృష్టించారు. ఆనంద్ కర్ణేష్: అయితే స్వాభావికంగా తక్కువ స్థాయిలో ఉన్న మగవారు పూర్తిగా లోబడి ఉన్నప్పుడు కేంద్ర స్థానానికి చేరుకుని తమకు ఇతరులకు కర్మను బాధను సృష్టించకుండా ఉంటారా? లక్ష్మీదేవి: అవును, అలజడి అనేది మన మనస్సు సృష్టించిన భ్రమ కాదంటారా? తమకు తాము లోబడి ఉండకుండా కేంద్రానికి చేరుకోవడానికి పోరాడుతూ ఉండటం గురించి మనం సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. తమ మనస్సును ముక్కలు చేసుకున్న స్త్రీల గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. వీరికి జన్మించిన పిల్లలు తమ స్త్రీతత్వానికి తిరిగి రావటానికి చాలా చాలా కష్టం. ఎందుకంటే ఈ పిల్లలు తమ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ అలజడిలో భాగంగా ఉన్నారు. ఇలా జన్మించిన పిల్లలు అర్థం చేసుకుని కట్టుబడి ఉండటం చాలా కష్టం. ఈ పిల్లలకు ఏమీ తెలియదు, కానీ వారు అనుభవించిన ఆ గందరగోళ కష్ట సమయాల వల్ల వారి విచ్ఛిన్నం జరిగి దాని ప్రభావం తరతరాలపై పడింది. నేను మీకు ఇంకా సులభంగా చెప్తాను. ఒక వైరుకి ఉన్న చిన్న చిన్న లైట్లను గురించి ఆలోచించండి. ఒక చోట వెలగనప్పుడు మిగతాది మొత్తం వెలగకుండా ఉంటుందా? అదేవిధంగా మన డిఎన్ఏ కూడా ఉంటుంది. వాటిపై ఒక్క గాయం చాలా తరాల డిఎన్ఏలపై ప్రభావం చూపుతుంది. ఆనంద్ కర్ణేష్: అయితే ఈ సమయంలో మానవాళి అనుభవిస్తున్న దుఃఖం ఏదో ఒక సమయంలో స్త్రీలు పడిన బాధల వల్ల వాళ్ళ డిఎన్ఏ పైన పడిన ప్రభావమేనని అంటారా? లక్ష్మీదేవి: అవును, సరిగ్గా అంతే. ఆనంద్ కర్ణేష్: అయితే నిరంతరం కుటుంబాలలో కనిపిస్తున్న అస్తవ్యస్త నమూనాలను ఈ విచ్ఛిన్నం అయితే వివరిస్తుంది. లక్ష్మీదేవి: అవును. ఆనంద్ కర్ణేష్: అయితే గర్భధారణ సమయంలో స్త్రీలు ప్రేమను శ్రద్ధను పొందటం అతి ముఖ్యమైన విషయం అని అంటున్నారా? లక్ష్మీదేవి: ఈ మొత్తాన్ని ప్రకృతి పర్యవేక్షిస్తుంది. ఎందుకంటే గర్భధారణ సమయంలో విడుదలయ్యే హార్మోన్ల కారణంగా తల్లి ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఆనంద్ కర్ణేష్: అవును. గర్భంతో ఉన్న స్త్రీ ముఖంలోని ఆ ప్రకాశం ఇంతకుముందు తల్లి నుంచి వేరు చేసే విషయం గురించి చెప్పారు కదా, దీని గురించి మరింత వివరంగా తెలియచేస్తారా? ఇది ఎందుకు జరగాలి? తల్లి నుంచి బిడ్డను వేరు చేయటం వల్ల ఎవరికి లాభం ఉంది? లక్ష్మీదేవి: వారు కానీ లేదా వారి పూర్వీకులు కానీ అధికారం ధనదాహం వల్ల పితృస్వామ్యతకు బాధితులు అయ్యారు. భూములను ఆక్రమించటం వారసత్వపు సొత్తు దాచుకోవటం వంటి దురాశలను మరింత ఉద్రేకతతో అనుసరించారు. ఈ కాలంలో డబ్బు దుర్వినియోగించడానికి పిల్లలను అపహరించిన విధంగానే ఆ సమయంలో కూడా తల్లుల నుంచి బిడ్డలను వేరు చేసేవారు. ఈ పిల్లలను అడ్డుపెట్టుకుని ఇతర కుటుంబాలపై అధికారాన్ని చెలాయించేవారు. వారు అపహరించిన పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో ఎంచుకునేవారు. ఆనంద్ కర్ణేష్: అధికారం పట్ల డబ్బు పట్ల మానవులకు అంత దురాశ ఎందుకు? లక్ష్మీదేవి: దురాశ అనేది మానవుని అహం నుంచి వెలువడుతుంది. అది లోటుని సంపూర్ణం చేస్తుందని అహం అనుకుంటుంది. కానీ అలా చేయటం వల్ల లోటు భ్రమ కొనసాగుతూనే ఉంటుంది అన్న అవగాహన ఉండదు. అహం అనేది ఇతరుల మనశ్శాంతిని నిజమైన ప్రేమని కాకుండా వారి అంగీకారాన్ని ఎక్కువగా కోరుకుంటుంది. అహం ఇతరులను సానుకూల దృక్పథంతో చూసేలా వారికి ఆశను కలిగించి ఒప్పిస్తుంది. ఈ అంగీకారం అనే అవసరమే చాలా సంఘర్షణలకు మానవుల దుఃఖానికి కారణం.
మానవ సంఘాలు మాతృస్వామ్యత నుంచి పితృస్వామ్యత వైపుకు మారినందున ఈ అంగీకారం అనే అవసరం ప్రాథమికంగా మరి ప్రేమ రెండవదిగా మారిపోయింది. ఎందుకంటే తమకన్నా అధికారంలో ఉన్న వారి నుంచి అంగీకారం సంపాదించడానికి పిల్లలను తల్లుల నుంచి వేరు చేసే బానిసలుగా మార్చేశారు. పురాణాలలో ఉన్న చాలా కథలను గమనించినప్పుడు ఇదే విధమైన నమూనాలను చూస్తారు. ఆఖరికి రాక్షసులు కూడా ఇతరుల నుంచి లేదా వేరే వాటి నుంచి అంగీకారాన్ని ఆశిస్తున్నారని చాలా కథలలో ఉంటుంది. ఆనంద్ కర్ణెస్: మన ప్రియమైన వారి నుంచి అంగీకారం కోరుకోవడంలో తప్పేముంది? లక్ష్మీదేవి: మంచి చేయాలనుకున్నప్పటికీ అంగీకారం తీసుకోవటం అవసరం అనేది ఇద్దరి మధ్య ఉన్న సంభాషణలో వేర్పాటుకు గురి చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచాన్ని వారి స్వంత ధోరణిలో చూస్తారు. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు కూడా వారు పెరుగుతున్న సమయంలో వివిధ రకాల అనుభూతులను పొందుతారు. ఉదాహరణకు ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. ప్రతి ఒక్కరూ అవతలి వారు చెప్పేది తెలుసుకోకుండా తాము చెప్పేదే సరైనదే అనుకుంటారు. అదే సమయంలో ఆ ఇద్దరు కూడా తమకి తాముగా ఉండకుండా తాను చెప్పేదాన్ని అవతలి వారు ఒప్పుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇది వారి ఇద్దరి మధ్య ఉన్న సామరస్యతను విచ్ఛిన్నం చేసి ఆ ఇద్దరి మధ్య ఉన్న సంబంధంలో చిన్నపాటి చీలికను తీసుకొస్తుంది. ఆ ఇద్దరిలో ఒకరు ఆ గొడవను సరిచేయాలని వచ్చినా కూడా రెండవ వ్యక్తి వారితో ఆ విషయం మాట్లాడడానికి నిరాకరిస్తారు. సరిచేయాలని ముందుకు వచ్చిన మొదటి వ్యక్తి తన అభద్రత భావం వల్ల దీనిని ఒక అవమానంగా భావిస్తారు. అందువల్ల ఇద్దరూ కూడా తమ అవతల వ్యక్తి పట్ల ప్రేమను చూపించాలి అని ఉన్నా కూడా వారి మధ్య ఉన్న సంభాషణను విచ్ఛిన్నం చేస్తారు. ఈ అక్క చెల్లెళ్ళ మధ్య చెప్పిన ఉదాహరణను మీకు పెద్ద స్థాయిలో మానవుల మధ్య ఉన్న చీలిక గురించి తెలియచేయడానికి చెప్పాను. అంగీకారం అవసరమే, కానీ దానివల్ల లింగాల మధ్య ఉన్న ఆ చిన్నపాటి చీలిక కొద్ది కొద్దిగా పెరిగి పెద్ద సంఘర్షణలకు దారితీసి పురుషులు పితృస్వామ్యత నిర్మాణాలను తరాలుగా సృష్టించి స్త్రీలపై అధికారాన్ని పొందడానికి దారి తీసింది.